హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. టెట్ మరియు డిఎస్కి ఉపయోగపడే సైకాలజీ నుంచి వచ్చే చాప్టర్ వైజ్ బిట్స్ డైలీ చూద్దాం. టాపిక్ వచ్చేసి పెరుగుదల వికాసము. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పును ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వికాసము. నెక్స్ట్, ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యసము. నెక్స్ట్, అసాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదలైనప్పుడు భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అసమరూప కవలలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవితానికి పునాది దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శైశవ దశ. నెక్స్ట్, పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యవ్వనారంభ దశ. నెక్స్ట్, పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కోపం. నెక్స్ట్, విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్యము. పూర్వ బాల్యంలో కనుక చూసినట్లయితే విజ్ఞాన తృష్ణ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆత్మభావన. నెక్స్ట్, వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి? కరెక్ట్ ఆన్సర్ భావనలు. భావాన్ని ప్రకటింప చేయడానికి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలుగా ఉంటాయి అంటే భావనలు ప్రాతిపదికలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పోటీతత్వము. నెక్స్ట్, స్కిమాటా అనగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంజ్ఞానాత్మక నిర్మితులు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే స్కిమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మితులు అని చెప్పవచ్చును. నెక్స్ట్, ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ ప్రభాలక దశ. ఏంటనేది పూర్వ ప్రభాలక దశ. నెక్స్ట్, ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వికాసము క్రమానుగతమైంది. ఇక్కడ వికాసము అనేది క్రమానుగతమైంది అని చెప్పవచ్చును. నెక్స్ట్, ది జూక్స్ గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డగ్ డేల్. డగ్ డేల్ గారు ది జూక్స్ అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి అండి, షేక్స్పియర్. ఎవరండి? షేక్స్పియర్ గారు చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని అన్నారు.
నెక్స్ట్ చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాల్యము. అంటే బాల్య దశలో చూసినట్లయితే చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి అనేది బాల్య దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కౌమరము. అంటే కౌమర దశలో చూసినట్లయితే నాయకారాధన భావన అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. అంటే పూర్వ బాల్య దశలో చూసినట్లయితే క్రీడల ద్వారా విద్య అనే దానికి ప్రాధాన్యము ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక అవసరాలకు మరో పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంటే గౌణ అవసరాలు మరియు ద్వితీయ శ్రేణి. నెక్స్ట్ వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్న్ అసర్. అంటే కార్న్ అసర్ గారు వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అని అన్నారు. నెక్స్ట్ వైఖరులను కొలిచే మాపనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిన్నెసోటా వైఖరి మాపని. అంటే వైఖరులను కొలిచే మాపనం కానిది ఏది అని అంటే మిన్నెసోటా వైఖరి మాపని అనేది వైఖరులను కొలిచే మాపని కాదు. నెక్స్ట్ యూద జీవనం అనగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. నెక్స్ట్ క్వశ్చన్, నవజాతి శిశువులో మొదట కనిపించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తేజము. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలు ఉండడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైవిధ్య సూత్రము. నెక్స్ట్ వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటినీ సముదాయమే పరిసరం అన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వుడ్వర్. నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసము ఏ దశలో అధికంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శైశవ దశ. నెక్స్ట్ భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాల్య దశ. నెక్స్ట్ పదిలపరుచుకునే భావన విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ప్రపంచంలోని ఒక వస్తువును కానీ, చిహ్నాన్ని కానీ, అంశాన్ని కానీ అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణియే వైఖరి అన్నది ఎవరంటే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ట్జ్. ఏంటండి కర్ట్జ్ గారు చూసినట్లయితే ప్రపంచంలోని ఒక వస్తువును కానీ, చిహ్నాన్ని కానీ, అంశాన్ని కానీ అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణియే వైఖరి అని అన్నారు. నెక్స్ట్ వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తీవ్రత. అంటే వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనేది విషయాన్ని నిర్ణయించేది ఏంటంటే తీవ్రత. నెక్స్ట్
ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసము సరిగా జరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరగదు అంటే ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి సాంఘిక వికాసము. ఏంటండి అది? సాంఘిక వికాసము. అంటే ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసము సరిగా జరగదు అనంటే సాంఘిక వికాసం అనేది జరగదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.